అవును, మేము నీకేం తక్కువ చేసామే మాకు ఇలాంటి శిక్ష వేస్తున్నావు? మా పెళ్లి చేసుకోవడం, మొగుడితో ఫారెన్ వెళ్ళడం, అక్కడ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టడం, ఇట్స్ నాట్ బిగ్ అచీవ్మెంట్ రియలీ. అవును, ఈ వయసులో మీ ఇద్దరికి వాట్సాప్, ఫేస్బుక్ అవసరమా? అవును మరి, మా వయసుకు తగ్గట్టు మేము ఉండాలంటే ఆడుకోవడానికి ఓ మనవడో మనవరాలో ఉండాలి. నీతో మాకు అంత అదృష్టం కూడానా? పా, ఏం మాట్లాడినా తిరిగి తిరిగి అదే టాపిక్, పెళ్లి పెళ్లి పెళ్లి. డ్రైవర్ అన్నా, నీకు పెళ్ళైందా? లేదు మేడం, బ్యాచులర్. ఇటు చూడండి, నేను అందంగా ఉన్నానా? మేడం ఏం మాట్లాడుతున్నావు? దారిలో ఏదైనా గుడి ఉంటే ఆపు, మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు గానీ ఇవి మనశ్శాంతి ఉండదు. నువ్వు నోరు మీవే. నువ్వు బండి పోనీ బాబు. వదిలేండి అమ్మా, నేనేం చేసుకోలేండి. పారడైజ్ పోలీస్ స్టేషన్ లో ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది. మీ అమ్మాయి కంటే ఆమె ఎంతో సాఫ్ట్. చూడరచ్చు, నీ మంచికే చెప్తున్నా. ఈ రిపోర్టర్ ఉద్యోగం వదిలేసి ఆ కంప్యూటర్ జాబ్ కి వెళ్ళిపో. ఆ మ్యారేజ్ బ్రోకర్ గణేష్ ఉన్నాడు కదా, ఫారిన్ లో నీకు మంచి గ్రీన్ కార్డు ఉన్న అబ్బాయిని చూస్తున్నాడు. మా, ఈ ఆటో డ్రైవర్ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకోసారి నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే నేను ఆటోలోంచి దూకి పారిపోతా. పోమ్మా, పారిపో. ఎవరు ఆపుతున్నారు? పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా పారిపో. మా, నీ ఫోన్ రీఛార్జ్ చేయాలా? వద్దు, బ్యాలెన్స్ ఉంది. ఏ, నువ్వు టాపిక్ ఎందుకు మారుస్తున్నావు? నువ్వు ఎక్కేది నాన్ స్టాప్ బస్. టాయిలెట్కి వెళ్ళాలంటే బస్ స్టేషన్ లోనే వెళ్ళు. నేనేం చెప్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నాన్న నీ కాఫీలో షుగర్ తగ్గించమని చెప్పు. నిన్ను చూసుకోవడానికి ఉన్నది ఆయన ఒక్కరే. నువ్వున్నావు కదే, జీవితాంతం మాతోనే ఉంటానన్నావుగా.